ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అటు ఇటు కాకుండా ఊగిసలాడుతున్నటువంటి వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థే. అవి ఉంచుతారో తెలియదు, తీసేస్తారో తెలియదు. ఆల్రెడీ రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటారో లేదో తెలియదు, అసలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారో లేదో తెలియదు, కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తారో లేదో కూడా తెలియదు. అసలు ఓవరాల్గా అసలు ఏది అర్థం కానటువంటి స్థితిలో దాన్ని అలా ఉంచారు. అయితే రేపు జూలై 1వ తేదీన పెన్షన్లు ఇవ్వాలి, వీటికి మాత్రం సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలు అయితే ఇచ్చేశారు. సో సచివాలయాల దగ్గరకు వెళ్ళి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సచివాలయ ఉద్యోగులే ఎవరెవరైతే పెన్షన్లు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఈ పెన్షన్ అందజేయాలి అనేది ప్రభుత్వ ఆదేశాలు. అంటే జూలైలో కూడా వాలంటీర్లని తీసుకోవట్లేదు. ఏప్రిల్, మే, జూన్, జూలై ఇప్పటికీ 3 నెలలు అయిపోయినాయి. 4వ నెలలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి క్లారిటీ రాలేదు. మరి ఆగస్టు నెల లోపలైనా సరే వాలంటీర్లని తీసుకుంటారా, వారికి 10,000 జీతం ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ హామీల్లో ప్రకటించడం జరిగింది. మరి దాని ప్రకారం 10,000 శాలరీ పెంచుతారా? మరి ఆల్రెడీ ఇప్పటికే ఎంతోమంది వాలంటీర్లు ఎలక్షన్ సమయంలో మా చేత బలవంతంగా వైసీపీ నాయకులు రిజైన్ చేయించారు, రాజీనామాలు చేయించారని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళని తీసుకుంటారా లేదా? కొన్ని చోట్ల వీళ్ళు ఏకంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు కూడా పెట్టడం జరిగింది. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం కాదు. మరి ఇప్పుడు ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదేంటి అంటే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు న్యూస్ పేపర్ అలవెన్స్ కింద కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్రతి నెల వాళ్ళు ప్రతిరోజు న్యూస్ పేపర్ కొనటం కోసం నెలకి సరిపోను ఒక అమౌంట్ని వాళ్ళకి ప్రభుత్వం ఇస్తూ ఉండేది. సో అయితే దీన్ని ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది. వాలంటీర్లకు ఎవరికీ కూడా న్యూస్ పేపర్ అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇమీడియట్గా దీన్ని ఆపేసేయండి. న్యూస్ పేపర్ అలవెన్స్ వాలంటీర్లకు ఇవ్వద్దు. సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే ఆపేసేయండి. ఇమీడియట్గా ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. వాలంటీర్లకు ఇక నుంచి న్యూస్ పేపర్ అలవెన్స్ ఇవ్వబడదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేశారు. అది పరిస్థితి.